హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఉన్న కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ హనుమాన్ దేవాలయం చరిత్ర గురించి ముందుగా చెప్పాలి అంటే, ఈ దేవాలయాన్ని నిర్మించింది కాకతీయుల రాజైన రెండవ ప్రతాపరుద్రుడు. దీనిని 1143వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర మనకి తెలియజేస్తుంది. అతను వేటకు వెళ్ళి అలసిపోయి సేద తీరుతున్న సమయంలో అతనికి రామ్ రామ్ అని ధ్యానం చేస్తున్నట్టుగా ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఏమిటా అని అతను శూన్యంగా పరిశీలిస్తే అక్కడ హనుమంతుడి విగ్రహం ఒకటి లభిస్తుంది. ఆ విగ్రహాన్ని అతను ప్రతిష్ఠించి దేవాలయాన్ని చాలా గొప్పగా నిర్మించాడు. దాని తర్వాతికి 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కూల్చటానికి ముస్లిం పరిపాలకుడైన ఔరంగజేబ్ అనే రాజు ప్రయత్నిస్తాడు. కానీ అతను కూల్చే సమయంలో అతనికి ఒక భీకరమైన స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఏమిటంటే, నువ్వు ఈ ఆలయాన్ని కూల్చాలంటే ముందు నీ హృదయాన్ని కఠినం చేసుకో అని వినిపిస్తుంది. అప్పుడు ఔరంగజేబు స్వరంతో కాదు, ధైర్యం ఉంటే నీ రూపం చూపించమని అడుగుతాడు. అంటనే అప్పుడు హనుమంతుడు చాలా ఎత్తైన రూపంలో కనిపిస్తాడు. ఆ ఒక్క క్షణం ఒక్కసారిగా ఔరంగజేబుతో పాటు అతని సైన్యం కూడా అక్కడ నుండి ప్రాణభయంతో పరిగెత్తుతారు. ఆ రోజు నుంచి కరో ఘాట్ మన పేరుగాంచింది. దాని తర్వాత కాలంతో పాటు కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. జై హనుమాన్, జై జై హనుమాన్.